ఒక మంత్రి స్వయంగా తన అనుచరులతో హ్మ్. ప్రత్యేకించి బీజేపీ నాయకులతో నేను 20 కోట్లు ఇచ్చి టికెట్ నేను తెచ్చుకున్నాను. టికెట్ తెచ్చుకుని మంత్రి పదవి తీసుకున్నాను అని చెప్పాడు అని ఒక ప్రచారం జరిగింది. హ్మ్. ఏం చెప్పాలి దాన్ని? ఏం చెప్పాలి చెప్పండి. మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ కాదు, వేరే పార్టీ నుంచి వచ్చాడు. హ్మ్. మరి వేరే ఏం చెప్పాలి చెప్పండి? అది నిజమా అబద్ధమా ఏం చెప్పగలుగుతాం మనం? హ్మ్. మనం నిరూపించగలుగుతామా? నిరూపించలేం కదా. కానీ రూమర్ అయితే నడిచింది కదా. అవును. అంటే ఇక్కడ రాజకీయాల్లో నేను ఆ పార్టీ ఈ పార్టీ అని ఒక్క ఏం లేదు. తెలుగుదేశాన్ని తప్పుపట్టదలుచుకోలేదు. హ్మ్. వైఎస్ఆర్సీపీ టికెట్ల విషయంలో కానీ మంత్రి పదవుల విషయంలో కానీ కూడా అదే జరిగింది. జరగలేదంటే అదే జరిగింది. చాలామంది చెప్పారు అప్పుడు కూడా. హ్మ్. ఓ నేను పార్టీ ఫండ్ ఇంత ఇచ్చాను, అందుకని టికెట్ ఇచ్చారు, పార్టీ ఫండ్ ఇంత ఇచ్చాను, అందుకని మంత్రి పదవులు ఇచ్చారని వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు. నేను మళ్ళీ సంపాదించుకోవాలని. ఒక ఎమ్మెల్యే అయితే ఓపెన్గా నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను అది సంపాదించుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. హ్మ్. ఎవరు? వైఎస్ఆర్సీపీ టైంలో వాళ్ళే చెప్పారు. నేను మరి డబ్బులు ఎంతో కొంత ఇచ్చి ఇచ్చాం కదా. ఇచ్చాను, నేను సంపాదించుకోవాలి కదా. అంటే ఏమైందంటే ఓవరాల్గా మొత్తగా ఈజీగా మనీ వచ్చేటువంటిది లిక్కర్ మాఫియా, ఇసుక ఒకటి, తర్వాత గంజాయి, మత్తు పదార్థాలు, తర్వాత ఎర్రచందనం.